నల్గొండ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కత్తులతో ఆ బ్లేడ్లతో కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే కుమ్మరి కులానికి సంబంధించిన ఇరు వర్గాలు కుండలు అమ్ముకున్న పరిస్థితిలో కూడా ఈ దారికి ఘటన చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఈ రోజు అమావాస్య కావడం చెరువుగట్టుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దానిలో భాగంగా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా ఆ బోనాలు పెట్టుకునేందుకు కుండలు కొనుగోలు చేస్తారు. కుమ్మరి కులానికి చెందిన ఇరు వర్గాలు కూడా వీళ్ళకు వంతుల వారిగా ఒకరోజు ఒకరుగా వంతుల వారి కూడా కుండలు అమ్ముకోవడానికి కూడా అక్కడ పర్మిషన్ ఉంది. అయినా కూడా ఈ రోజు ఎక్కువ జనాలు రావడంతో కూడా వీళ్ళు ఒకసారిగా ఆగ్రహానికి గురయ్యి రెండు వర్గాలు కూడా ఘర్షణ వాతావరణం చేసుకున్నాయి. ఈ ఘర్షణ వాతావరణంలో ఒకరిపై ఒకరు కూడా బ్లేడ్లతో కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి, ఇరు వర్గాలకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఉన్నటువంటి పోలీసులు కూడా వీరందరినీ కూడా సముదాయించిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. చాలా ఘోరంగా కూడా ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకరిపై ఒకరు బ్లేడ్లతోటి కత్తులతోటి కూడా ఆ దాడి చేసుకుంటున్న పరిస్థితి విజువల్స్ కూడా కనపడతాయి. పోలీసులు వాళ్ళందరినీ కూడా వారించి పక్క జరిపించారు. దాంట్లో పాటు కొంతమంది ఎవరైనా భక్తులు ఉన్నారో భక్తులు కూడా గాయాలైనట్టు కనపడుతుంది. వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ వ్యవహారంపై కూడా జరుగుతున్నప్పుడు కూడా దానికి సంబంధించిన చెరువుగట్టు ఈవో దగ్గర కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈవో కూడా సముదాయించాడు. కొన్ని రోజుల వరకు ఒకరు అమ్ముకోండి, కొన్ని రోజుల వరకు ఒకరు అమ్ముకోని కూడా చెప్పినప్పుడు కూడా కొన్ని రోజులు మంచిగానే ఉన్న తర్వాత కూడా మళ్ళీ క్రమేపీ కూడా ఒకరు అంటే అమావాస్య నాడ వీళ్ళకే ఎక్కువ కుండలు అమ్ముడుపోతున్నాయి, మిగతా రోజుల్లో కూడా మాకు ఏమి ఉండట్లేవు అనే వర్గం ఒకవైపు, మరొక వర్గం ఏమో గతంలో కూడా మీరున్నారు కానీ ఒక వర్గం. ఇద్దరు కూడా ఈరోజు ఘర్షణ పడిన క్రమంలో కూడా ఈ దాడి జరిగినట్టు కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఈ ఇరు వర్గాలు కూడా ఒకరిపై కూడా ఆ దాడి చేసుకున్నారు. ఈ దాడి చేసుకున్నప్పుడు ఇరు వర్గాలకు సంబంధించిన వారికి కూడా గాయాలైనాయి. వీరందరినీ కూడా ఆ చికిత్స చేసిన ఆ ప్రాణాపాయ స్థితి ఎవరికి లేదు. అందరూ ఇలాంటి గొడవలు జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే భక్తులు ఉన్నారో చెరువుగట్టుకు వచ్చే భక్తులు మాత్రము కొంచెం భయాందోళనకు గురైన పరిస్థితి. అంటే మనం విజువల్లో చూస్తున్నాం. ఆ వాతావరణం చూస్తే చాలా వరకు భయాందోళనకరంగా ఉన్నటువంటి ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. దాడి చేసుకుంటున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం చెరువుగట్టులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.